ఏదైనా ఒక కార్యం జరుగుతుంది అని అంటే మంచిదైనా చెడుదైనా దానికి కారకులు ఒకరై ఉంటారు. ఏమండి, ఒక ఇల్లు కట్టబడిందంటే దానికి కారణాలు ఉంటాయి. ఒక ఇల్లు కూలిందంటే దానికి కారణాలు ఉంటాయి. ఒక మంచి పని జరిగిందంటే దానికి కారణాలు ఉంటాయి. ఒక చెడు కార్యం జరిగిందంటే కారణాలు ఉంటాయి. అయితే మంచికి కారణం ఎవరు, కీడుకి కారణం ఎవరు? ఇదే విశ్లేషణ. మనకుండే ఆచారం ఏంటంటే మంచి జరిగితే అది మన ఖాతాలో వేసుకుంటాం, అవును కదా. కీడు జరిగిందనుకో ఎవరి మీద దోస్తామా అని చూస్తాం, ఎవడన్నా బక్రాగాడు దొరికితే ఎవడి మీద వేసేస్తాం, అంతే కదా. మరి ముఖ్యంగా స్త్రీలు అనుకో, మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకో, ఏమంటారు? గట్టిగా ప్రార్థనలో నేను ఎంత ప్రార్థన చేశాను అనుకున్నా నా ప్రార్థనే నిన్ను పాస్ చేసిందని చెప్తారు. ఆడు ఫెయిల్ అయ్యాడు అనుకో, అంత వాళ్ళ నాయన బుద్ధులు పడ్డాయి ఇడికంటారు, అంతే. నాకు తెలుసు కదా, మంచివన్నీ మన ఖాతాలో పడుతుంటాయి, చెడ్డవన్నీ ఎవరో ఖాతాలో వేసేస్తుంటాం. దేనికైనప్పటికీ ఒక కారకులు ఉంటారా ఉండరా? కారకులు లేకుండా ఏ కార్యము జరగదు. ఒక వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి వలన జరగవలసిన పని ఏది జరగదు. అలాగైతే ఒక చిన్న షార్ట్ మెసేజ్, క్లుప్త సందేశం ఏంటి అని అంటే, మరి మంచి జరిగిన కీడు జరిగిన అన్నప్పుడు మంచి ఎవరి మూలంగా జరిగింది, కీడు ఎవరి మూలంగా జరిగింది, ఆశీర్వాదం ఎవరి మూలంగా వచ్చింది, శాపం ఎవరి మూలంగా కలిగింది, ఇవన్నీ కొంచెం మనం విశ్లేషించి విడమరిచి వాటిని గ్రూపులుగా చేసుకుంటూ వెళితే మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. మీరు మొట్టమొదటిగా యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 2వ వాక్యంలో, ఏం కదపదు అట్లా ఉంచు, వెనక్కి వినబడుతుంది కదా, వెనక్కి వినబడుతుందా? వెరీ గుడ్, ఇంకేం కదపద్దని అట్లా ఉంచేయండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 2వ వాక్యంలో, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరైనా ఎవరు? యేసయ్య. వెరీ గుడ్. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఇక్కడ ఎందుకో మన పరిశుద్ధాత్ముడు ఒక మంచి క్లారిటీ ఇచ్చాడు. ఈ సృష్టి దేవుడు చేశాడా? ఈ సృష్టి యెహోవా దేవుడు చేశాడా? ఈ సృష్టి యేసు ప్రభు చేశాడా? ఇలాగ గుద్దుకొని సావద్దురా బాబు, ఇలాగ దెబ్బలాడుకొని సావద్దు. ఆయన ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళు ఏకమై ఉన్నారు, వాళ్ళు త్రియేకమై ఉన్నారు, వాళ్ళు త్రిత్వమై ఉన్నారు. యేసుప్రభు ఏదో పని మీద వెళ్ళుంటే ఆయన వచ్చేసరికి యెహోవా దేవుడు భూమిని సృష్టించేసి, లేకపోతే సృష్టి కలుగు చేసేసి, ఏది ఆయన లేకుండానే ఇలా చేశాను నేనని చెప్పి ఇలాంటి పిచ్చి మాటలు, ఇలాంటి పిచ్చి పనులు ఏం లేవు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు మన దేవుడు. ఇక్కడ సమస్తమును ఆయన కలుగు చేశాను అనే చోట తండ్రి అక్కడే ఉన్నాడు, కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు, తండ్రి కుమారునిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సరే, ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అంటే కలిగి ఉన్నది ఎవరి మూలంగా కలిగింది? దేవుని మూలముగా కలిగింది. దేవుడు లేకుండా సృష్టి లేదు. అర్థమవుతుందా? దేవునిని వేరుగా, సృష్టిని వేరుగా చూడలేము. ఆయన లేకుండా ఏదో అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా కలిగింది, అలా కలిగింది అనే ఆర్గ్యుమెంటే లేదు అసలు. వింటున్నారండి? దేవుడు లేకుండా ఇది సృష్టించబడిందని ఒక్కటి కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ రోజున మానవత ఇలాంటి మట్టి బుర్ర ఉపయోగిస్తున్నారు. దేవునికి చెందవలసిన ఘనతని, దేవునికి చెందవలసిన మహిమను దేవునికి వెళ్ళనివ్వట్లేదు. ఆయనకి చెందవలసిన మహిమ ప్రభావాల్ని, ఆయనకి చెందవలసినటువంటి ఆ కీర్తి మహిమల్ని దొంగిలించేస్తున్నారు. సృష్టి తనకై తాను సృష్టించబడిందని, ఈ సృష్టిలో ఉన్నవి వాటికి అవే ఏర్పరచబడి, ఇప్పుడు ఇంత పెద్ద భవంతి కట్టబడిందంటే దీనిని కట్టేవాడు లేకుండానే కట్టబడిందా? మీరు చెప్పండి. నేను మాట్లాడే మైక్ ఉందంటే దీనిని ఎవరో సృష్టించగలిగి చేయకపోతే, దీనిని రూపించకపోతే ఇది రూపొందించబడిందా? ఏది కూడా అంతే కదా. మరి దేవునిగా ఎందుకు చూడలేకపోతున్నాము?
దేవునిగా ఎందుకు మహిమపరచలేకపోతున్నాము? దేవునికి చెందవలసిన మహిమని దేవునికి ముట్ట చెప్పి ఆయన యుద్ధ కలిగి ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాము? ఈరోజు నా మనిషి మనసు విరిగిపోయింది, మనిషి మనసు మలినమైపోయింది, మనిషి మనసు అపవిత్రమైపోయింది, మనిషి మనసు దేవునికి దూరం అయిపోయింది. దేవునిని చూడలేని కనులు, దేవుని స్వరాన్ని వినలేని చెవులు, దేవుని వైపు నడవలేని కాళ్ళు, దేవునికి ఇవ్వలేని మనస్సు ఈరోజు నా మనిషి సొంతం చేసుకున్నాడు. కలిగినది ఆయన మూలముగా అన్నప్పుడు దీనికి కారకుడు ఆయన అని ఎందుకు చూడలేకపోతున్నాం? దీనికి కారకుడు ఆయన అన్నప్పుడు ఇంత కార్యాలు చేస్తున్న దేవుడిని ఎందుకు స్తుతించలేకపోతున్నాం? మీరు కీర్తనల గ్రంథంలో ఒక కీర్తనే వ్రాసేస్తాడు కీర్తనకారుడు. భూమి ఆకాశములు సృష్టించిన దేవునికి మహిమ కృప కలుగుగాక, ఆయన నామం స్తుతింపబడును గాక. సముద్రములు ఆయనను స్తుతిస్తున్నాయి, పర్వతాలు ఆయన స్తుతిస్తున్నాయి, బీళ్లు ఆయన స్తుతిస్తున్నాయి. ఆయన చేత సృష్టించబడిన సమస్తం కూడా ఆయనకి చెందవలసిన స్తుతిని చెల్లిస్తున్నాయి. కానీ ఎందుకో ఈ మనిషే ఆ గ్రహింపు లేక బ్రతుకుతున్నాడు. ఎందుకో మనిషే దేవునికి ఆ చెల్లించవలసిన ఘనతని చెల్లించలేక దూరం అవుతున్నాడు. నా ప్రియులారా, సృష్టించబడినది ఏది కూడా, కలుగు చేయబడినది ఏది కూడా ఆయన లేకుండా కలుగు చేయబడలేదు. అంటే దీని అంతటికి కారకుడు ఎవరు అంటే ఒకడే. మనం దిక్కుమని చూడాల్సిన అవసరం లేదు. రోషం కలిగిన ఒక మాట ఇశ్రాయేలులతో ఏం చెప్పాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉంటే ఏమైంది? వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది రోషము కలిగిన ప్రేమ. ఆజ్ఞ అనే దానికంటే కూడా కట్టుదిట్టం అనే దానికంటే కూడా ఇది రోషం కలిగిన ప్రేమ. నేను తప్ప అంటే అర్థమేంటి? ఇంత పవిత్రమైన ప్రేమని ఆయన కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. ఏదో ప్రేమిస్తున్నాను, స్నేహిస్తున్నాను అని కాకుండా నేను తప్ప. పేతురును కూడా యేసుప్రభు అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించడం కాదు, వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ శాశ్వతమైన, ఈ పవిత్రమైన రోషము కలిగిన ఆ ప్రేమను, ఆ యొక్క స్థితిని కోరుతున్నాడు ఆయన. కానీ ఎందుకు మనం ఈ రోజున ఆయననుగా చూడక, సృష్టికర్తగా చూడకుండా, నిర్మాణకుడిగా చూడకుండా, రూపకల్పన చేసిన దేవుడిని ఆ రీతిగా మనం చూడలేని గుడ్డితనములో మగ్గిపోతున్న బ్రతుకు ఈ రోజున మనలో కలుగుతుంది. ఏది సృష్టించబడినా, మన బ్రతుకులో ఏది కలిగినా, మన బ్రతుకులో ఏది వచ్చినా, ఈరోజు మనం ఏం పొందుకొని ఉన్నా, రేపటి రోజు ఏమి పొందుకొనవలసి వచ్చినా, గతంలో మనం ఏమి అనుభవించినప్పటికీ వీటన్నిటికీ కారకుడు ఒకే ఒక్కడు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు ఇంకొక మాట కూడా ఈ అధ్యాయంలోనే 10వ వాక్యం కూడా మీరు చదువుతారండి. మొదటి అధ్యాయం 10వ వాక్యం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, బాధాకరమైన విషయం అదే. ఆయన మూలముగా కలిగినాయి, ఆయన మూలముగా నిర్మించబడ్డాయి, కానీ ఆయననే గుర్తించట్లేదు ఈ లోకం. నా శక్తి అంటాడు, నా భక్తి అంటాడు, నా బలము అంటాడు, నా సామర్థ్యత అంటాడు, నా చదువులు అంటాడు, నా కులము అంటాడు, నా గోత్రం అంటాడు, నా టాలెంట్ అంటాడు. కానీ నిన్ను సృష్టించి నీ కొరకు సమస్తము సృష్టించిన ఆ దేవుని ఎందుకు గుర్తించలేని గుడ్డితనం? నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకో సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కదా. ఒక ఇంటికి నేను ప్రార్థించడానికి వెళ్తే ఆ ఇంట్లో ఆఫీస్ రూమ్లో వరండాలో అన్ని ఫోటోలు ఉన్నాయి, నాయకుల ఫోటోలు అన్నీ. సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, ఇంకా చాలామంది నాయకుల ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు అన్నింటి మధ్య యేసుప్రభు ఫోటో కూడా పెట్టి ఒక ప్లాస్టిక్ దండ వేసేసారు. ఆయనకి ప్లాస్టిక్ దండ వేసేసారు. నాకు ఎందుకు ఆశ్చర్యం అనిపించి అడిగాను ఆయన్ని, అన్న ఏంటని అలాగ చేశారంటే ఆయన అంటాడు నాతో తడుముకోకుండా, నాకు అందరూ ఒకటేనండి. ఎంత బాధాకరమైన విషయం వచ్చండి. ఇప్పుడు దారిని పోయేవాళ్ళు, నిన్ను కన్నీ పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఒకటేనా? మరి ఎలాగంటాం ఆ మాటని? మరి దాని కొరకు శ్రమపడిన మనసు ఎంత నొచ్చుకుంటుంది.
దాని కొరకు కష్టపడిన వాడిని మనసు ఎలా నొచ్చుకుంటుంది. ఆ దారిని పోయేవాళ్ళు, కంటికి కనబడేవాళ్ళు, లోకంలో సమాజంలో కనబడేవాళ్ళు, అలాగే నీ కొరకు పూటపడిన వాళ్ళు, నీ కొరకు శ్రమ పడిన వాళ్ళు ఒకటే అవుతారా? అవుతారండి? ఏదో పిలిచి అంత అన్నం పెట్టినంత మాత్రం అమ్మ అయిపోద్దా? అమ్మే. ఆకలి తీర్చినంత మాత్రాన, పిలిచంత దానం చేసినంత మాత్రాన అందరు అమ్మలైపోతారా? పిలవచ్చు, అమ్మ అని పిలవచ్చు. అందరు అమ్మలు కారు. కన్న తల్లి ఉంటుంది. కన్న తల్లి ప్రేమ, కన్న తల్లి స్థానం కన్న తల్లిదే. ఒకడు తల్లిని చంపి హంతకుడు ఆమె గుండె చెత్త పట్టుకుని పరిగెత్తుతున్నాడంట. పరిగెత్తుతూ దాపన పడ్డాడు ముందుకి. ఎప్పుడైతే కాలుకి దెబ్బ తగిలిందో ముందుకి అలాగ వాలాడో వెంట అమ్మా అన్నాడట. రక్తపు ముద్దగా ఉన్న గుండె ఎప్పుడైతే అమ్మా అన్నాడో ఆ గుండె నాయనా దెబ్బ తగిలిందా అనిందంటండి. అది తల్లి స్థానం. గుండెని చీల్చాడే, గాయం చేశాడే, రక్తాన్ని ఒలికించాడే, రాక్షసుడయ్యాడే, నరహంతకుడయ్యాడే అని చూడలేదా తల్లి? నా బిడ్డకి కాలు తగిలింది, దెబ్బ తగిలింది, అమ్మా అన్నాడే అని వెంటనే అయినా దెబ్బ తగిలిందా? తల్లి స్థానం తల్లిదే, ఎవరితో పోల్చలేం కదా. మరి ఒక తల్లి స్థానాన్ని ఎవరితో పోల్చలేము అన్నప్పుడు మరి లోకం ఆయన ఎందుకు గుర్తించలేకపోతుంది? లోకం అంటే ఏంటి? మనమే ఎందుకు ఆయన గుర్తించలేకపోతున్నాం? ఆయనను ఎందుకు ఆరాధించలేకపోతున్నాం? ఆయనకు ఎందుకు స్తుతించలేకపోతున్నాం? ఆయనకు ఇవ్వవలసిన స్థానాన్ని ఎందుకు ఆయనకి ఇవ్వలేకపోతున్నాం అనేది మనం విమర్శించుకోవాలి. ఒకవేళ మీరు అడుగుతారేమో, ఏ విషయంలో మేము కనపరచలేదయ్యా, ఏ విషయంలో ఆయన మేము మహిమపరచలేదయ్యా, ఏ విషయంలో ఆయనకు ప్రేమ చూపలేదయ్యా? మీరు విశ్లేషించుకోండి, మీరు వివరించుకోండి, మీరు ప్రశ్నించుకోండి. నీ యావత్ జీవితంలో ప్రభావితమవుతున్న ప్రతి కార్యకలాపం ఎలా జరుగుతుంది ఈ రోజున? దేవునికి తెలిసే జరుగుతుందా? దేవునికి తెలియకుండా జరుగుతుందా? ఆయన ఆలోచనానుసారంగా జరుగుతుందా? నీ ఆలోచనానుసారంగా జరుగుతుందా? నీ కోరికలు, నీ ఉద్దేశాలు, నీ ఉద్రేకాలతో జరుగుతుందా? దేవుని యొక్క నిత్య ప్రణాళిక నెరవేర్చబడినట్టు జరుగుతుందా? ఒక్కొక్కటిగా మీరు పరిశీలించండి. నీ చదువుల రంగంలో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలంటే నీ ఆలోచన మీద ఆధారపడుతున్నావు. నీ వ్యాపారంలో ఒక తీర్మానం చేసుకోవాలంటే నీ ఆలోచన మీద నెరవేర్చబడుతుంది. నీ కుటుంబంలో ఒక కార్యం జరగాలంటే నీ యొక్క ఆలోచన శక్తికి నువ్వు స్థానాన్ని ఇస్తున్నావు. అందులో దేవునికి మహిమ ఎక్కడుంది? మీరు ఆలోచించాలి. ఒక దైవజనుడు ఒక మీటింగ్కి వెళ్ళాడట. ఎక్కడో నాయిస్ వస్తుంది దేంట్లో. ఒక మీటింగ్కి వెళ్ళాడట ఒక దైవజనుడు. వినండి. సరే పాటలు పాడుతున్నారు. పాస్టర్ గారు రాకపోతే గదిలో ఉన్నాడు పాస్టర్ గారు. ఇక పాటలు పాడి ఈ నడిపించి ఆయన ఒక అబ్బాయిని పంపించాడట. అదే వెళ్ళి పాస్టర్ గారు తీసుకురాపురాను అని. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఆ గది దగ్గరికి వెళ్ళి పిలుద్దామని డోర్ దగ్గరికి వెళ్తే గట్టిగా కేకలేస్తున్నాడట గదిలో ఉండే పాస్టర్ గారు. నేను వెళ్ళను అట్లని. అతడు కాసేపు వెయిట్ చేశాడు. ఇదే నేను వెళ్ళను అట్లా. సరే మరలా వచ్చి పాస్టర్ గారితో చెప్పాడు. ఉండరా తిక్కలాడు ఉన్నట్టున్నావు నువ్వు, వెళ్ళను ఎందుకు అంటాడు అట్లని. సరే మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మరలా పంపిస్తే అదే నేను వెళ్ళను అంటున్నాడు. సరే ఏంటో మనకు తెలియదు కదా నన్ను. 15-20 నిమిషాల తర్వాత టైం అయిపోయింది కదా, ఇంకా ఆరాధన ముగించే సమయం అయిపోతుంది ఏంటి అని పాస్టర్ గారు వెళ్ళి ఆయన్ని తలుపు కొడితే ఆయన తలుపు తీయట్లే. ఎట్లుంటుంది చెప్పండి? కోపం వస్తుంది రాదా? తలుపు తీయట్లే. ఎంత కొట్టినా తలుపు తీయ. సరే ఈ కోపం వచ్చేసింది ఈ పాస్టర్ గారికి. ఇంకా ఆయన పిలిచాము, ఆయన రానప్పుడు మనం ఏం చేస్తాం అని ఈయన వాక్యం చెప్పి ఇంకా ఆఖరిలో 10 నిమిషాలు ఉందంట. అప్పుడు బైబిల్ తీసుకుని వస్తున్నాడంట. ఆయన బైబిల్ తీసుకుని వస్తుంటే ఈయన అడిగాడు. ఈయన అడిగితే ఆయన అన్నాడు, వాక్యం చెప్తానండి, 10 నిమిషాలు ఉందండి, 10 నిమిషాలు చెప్పండి ఇస్తే ఆ 10 నిమిషాలు ఆయన చిన్న మాటలు 4 మాటలు 10 నిమిషాలు ఎంతసేపు చెప్తారండి. 10 నిమిషాలు చెప్తే సంఘం గల్లు పెట్టి కన్నులు పెట్టి పశ్చాత్తాపంతో రగిలిపోయిందంటండి. ఈయనకు అర్థం కాల. అరే 10 నిమిషాలు మాట్లాడితేనే ఇంత రెస్పాన్స్ వచ్చిందే, మరి ఇంకొంచెం ముందు రావచ్చు కదీనా, ఇంకొంచెం ముందు వచ్చి ఇంకొంచెం ఎక్కువగా సేపు మాట్లాడుంటే ఎంత బాగుండే మాట. సరే అనుకున్నాడు, ఆశ్చర్యపడి ఏంటిది
అనుకున్నాడు. అయిపోయింది. భోజనం చేసేటప్పుడు అడిగాడు పాస్టర్ గారు ఏంటి అలా చేశారు మీరు? మా అసిస్టెంట్ని పంపించాను, వాడేమో నేను వెళ్ళను అంటున్నాడు అని చెప్పి వచ్చేసాడు. నేను వచ్చాను, తలుపు కొట్టాను, తలుపు తీయలేదు. మీరు లాస్ట్ 10 నిమిషాల్లో వచ్చి మీరు ఏదో ఆ చిన్న సందేశం ఇచ్చారు. ఎంత ఆశీర్వాదకరంగా ఉందండి, ఎంత మహిమకరంగా ఉందండి, ఎంత ఘనంగా ఉందండి. అయ్యో నా సంఘం పరిశుద్ధపరచబడిందండి, నా సంఘం కన్నీళ్ళు పెట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్ళు పెట్టి ఆయన పాదాలు పట్టుకుని గోజారింది. కొంచెం 10 నిమిషాల ముందు వచ్చిన ఇంత రెస్పాన్స్ ఉన్నప్పుడు ఒక అర్ధగంట 30 గంట వాక్యం చెప్పొచ్చు కదా. ఆ పాస్టర్ గారు చెప్పాడట, నేను వెళ్ళను అని ఎందుకన్నానంటే నా దేవుడు లేకుండా నేను వచ్చి ప్రయోజనం లేదండి. నేను రాను, నేను వెళ్ళను ఎందుకు అన్నానంటే నేను ప్రభువుని అడిగాను, నీవు వస్తే నీతో నేను వెళ్తా, నీతో నేను వస్తా, నీవు లేకుండా నేను వెళ్ళలేనయ్యా, నువ్వు లేకుండా నేను వెళ్ళిన ప్రయోజనం లేదయ్యా, నువ్వు నాతో రావాలి. అదే గోజారుకున్నాను. ఆయన అప్పుడు వచ్చాడు నాతో, అప్పుడే వచ్చాను నేను ఆయన వచ్చాడు, ఆయనతో నేను నిలిచాను. నేను మాట్లాడిన ఒక్క మాటే చాలు, నేను మాట్లాడిన 2 మాటలే చాలు, నేను మాట్లాడిన 3 మాటలే చాలు. ఎందుకు చాలు అని అన్నానంటే ఆ మాటలు నేను మాట్లాడిన మాటలు కాదు, అవి సాక్షాత్తు నా దేవుడు చెప్పిన మాటలే సంఘానికి ఇచ్చాను. హల్లెలూయా. ఒక మాట నేను మీతో చెప్తాను, అదేంటంటే మరి నువ్వు ఒంటరిగా ఎన్ని కార్యక్రమాలకి, ఏ కార్యక్రమాలకి ఎలా సాహసించి వెళుతున్నా? ఏనాడైన ప్రభు నువ్వు నాతో రావాలి, నువ్వు నాతో నిలవాలి, నా ముందు నీవు ఉండాలి. నీవు లేకుండా నేను ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. నీవు లేకుండా నేను ఎంత కష్టపడినా ప్రతిఫలం రాదు. నీవు నాతో ఉండాలి అని ఆయనను కలిగిన అనుభవాలలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఆలోచించాను. ఈ ఉండవల్లిలో నేను ఉన్నప్పుడు ఒక తల్లి, పేదరాలు, పేర్లు వద్దులేండి, పేదరాలు నడుచుకుంటూ వచ్చింది. ఆమె పాపం చాలా పేదరాలు, 4 ఏళ్ళకి వెళ్ళి పని చేసుకుని బ్రతుకుతుంది. ఆమె కూతురు తీసుకుని వచ్చి ఏడుస్తుంది. ఏమ్మా అన్నాను, నాయనా 60,000 రూపాయలు కట్టానయ్యా, 60,000 రూపాయలు కట్టానయ్యా, ఇది చదువుతానంటే ఇప్పుడు ఇదేం కాలేజీకి వెళ్ళనంటుందయ్యా. రూపాయి పోగేసి దీని పెళ్లికి పనికి వస్తుంది, దీనికి ఒక 5 చేతులు ఇట్లాగా మాట్లాడింది ఆమె, ఒక 5 చేతుల్లో పెట్టాలి కదా దీన్ని. అందుకే రూపాయి 4 ఏళ్ళకి వెళ్ళి పని చేసుకుని బతుకుతుందండి. రూపాయి పోగేసి 60,000 రూపాయలు నేను పక్కన పెట్టి దాచిపెట్టి పెట్టాను. ఇదేమో చదువుతాననింది. సర్లే దానికంటే ఎక్కువే ఉందని చదివిస్తామని చెప్పి 60,000 రూపాయలు కట్టాను, చేర్పించాను. ఇప్పుడే ఇది వెళ్ళనంటుంది అయ్యా. మోహముద్దు ముచ్చు మొహం ఉంది, అట్లాగా మోహం తలదించుకొని ఉంది. నేను అన్నాను, అమ్మాయి ఎందుకు చదివించేవాళ్ళు ఉన్నప్పుడు చదువుకోవచ్చు కదా, నీ ఫ్యూచర్ బాగుంటుంది కదా. అట్లా ఏం మాట్లాడట్లే. నేను ఇంకా మౌనంగా ఉంది, అంగీకరిస్తుందేమో అని చెప్పి ఒక 4-5 మాటలు చెప్పా. చదువుకున్న ఆయన మంచిగా ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. మీ అమ్మగారు మీ నాన్న చదివిస్తారంటున్నారు కదా, చదువుకోవాలనుకున్నా చదివించేవాళ్ళు లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు. వాళ్ళు చదివిస్తానంటున్నారు, చదువుకమ్మా అని నేనేదో పెద్ద ప్రసంగం చేశాను. ఆఖరికి ఆ పాప ఏమనిందో తెలుసా, నాకు అర్థం కావట్లేదండి ఆడికి వెళ్తే అనింది. అర్థం కాని దానికి 60,000 రూపాయలు. నేను అన్నాను, ఎందుకు అర్థం కావట్లే? ఏమో వాళ్ళు చెప్పి నాకేం అర్థం కావట్లేదు, అసలు నా బుర్రకేకట్లా నేను చదువుకోనండి అనింది. కాదమ్మా, ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, ఇప్పుడు దాకా నేను చదివింది వేరు, అక్కడ అది వేరు అని నేనన్నా. మరి ఎందుకు తీసుకున్నావు అట్లా? మీరు నమ్మండి, నేను చెప్పకూడదు కానీ ఆ పాపకి ఎంత ధైర్యం అంటే డైరెక్ట్గా చెప్పింది నాతో. ఈ ఉండవల్లిలోనే మా బాయ్ ఫ్రెండ్ తీసుకోమన్నాడు. మరి తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో నాకు తెలీదు. మా బాయ్ ఫ్రెండ్ తీసుకోమన్నాడు, ఆ సబ్జెక్ట్ అందుకు తీసుకున్నాను. మరి వాడాడు అన్న, ఆవిడ 3 నెలల క్రితం ఆగిపోయాడని చెప్పింది. ఆవిడ 3 నెలల క్రితం ఆగిపోయాడు, ఇప్పుడు ఈ ఆగిపోతారు అంటుంది. ఎంత చెత్త బుద్ధి చూడు. మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, మనుషుల యొక్క నడిపింపు కాదు. అదే సమస్తము ఆయన మూలముగా కలిగినప్పుడు ఆయన లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు? సమస్తం ఆయన మూలముగా కలిగేది, సమస్తం ఆయన మూలముగానే వచ్చేది, సమస్తం ఆయన మూలముగానే కలిగేది అన్నప్పుడు ఆయన లేకుండా నువ్వు వెళ్ళేదే ప్రతి చోట నువ్వు ఒట్టి మనుషువే కదా, మనం ఒట్టి మనుషులమే కదా. నా ప్రియమైన సహోదరులారా, క్లుప్తంగా చెప్తున్న షార్ట్ మెసేజ్. ఆయన మూలముగా కలిగినవి ఏంటి మీరు తర్వాత చదువుకోండి, మీకు తెలుసు కదా. నేను జ్ఞాపకం చేసేస్తాను సబ్జెక్టులో అంతే. ఆయన మూలముగా కలిగినవి అన్నప్పుడు మీరు చూడండి, ఆయన మూలముగా వెలుగు కలిగిందంట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏం కలిగింది? నీ బ్రతుకులు ఆయన మూలముగా
వెలుగే కలుగుతుంది, చీకటి కలగదు. ఎక్కడ నువ్వు చీకట్లో నిలబడవు, ఎక్కడ చీకట్లో చిందులాడు, ఎక్కడ చీకట్లో అల్లాడిపోవు, ఎక్కడ చీకట్లో అయోమయంలో నువ్వు నిలిచిపోవు. ఆయన మూలముగా నీకు వెలుగే కలుగుతుంది. ఆమేన్ చెప్పుకోండి. ఎక్కడ నువ్వు చీకట్లో ఉండవలసిన అవసరం లేదు. ఎప్పుడు నా దేవుడు నిన్ను చీకట్లో ఉంచడు, అంతే. స్తోత్రం, చప్పట్లు కొట్టు, ప్రభువుకి మహిమ కలుగునట్టు. దారి తెన్నులు తెలియక గమ్యము కానరాక, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక, ఏది నీకు క్షేమం అర్థం కాక, ఏం మాట్లాడాలో అర్థం కాక, ఇలాంటి సందిగ్ధాల మధ్య, సమస్యల మధ్య, చీకటి అనుభవాలలో పాపములు పరిపక్వమవుతూ, లోకపు నీడలో నిద్రపోతూ, మనుషులతో సాంగత్యం కలిగి లోకానుసారంగా బ్రతికే ఆ స్థావరాన్ని, ఆ స్థలాన్ని, ఆ స్థితిని దేవుడు ఎప్పుడు కూడా మనకి ఇవ్వడండి. ఆయన కలుగు చేసేది వెలుగు. నీ బ్రతుకులో ఉన్న ఆ చీకటి అంతా తొలగిపోద్ది, నీ బ్రతుకులో ఉన్న ఆవేదన అంతా తొలగిపోద్ది, నీ బ్రతుకులో ఉన్న కన్ఫ్యూజన్, ఏమంటారు దాన్ని, ఆ సందిగ్ధాలన్నీ తొలగిపోతాయి. నీకు మంచి ప్రత్యక్షత కలుగుతుంది. నువ్వు ఏదో గాలిని కొట్టినట్లు, గాలిని పట్టినట్లుగా ఉండదు. వెలుగు. ఇప్పుడు చూడండి, ఇన్ని లైట్లు ఉన్నాయి, ఇంత చక్కగా వెలుగు ఉంది కనుక మీ ముఖం నాకు కనిపిస్తుంది, నా ముఖం మీకు కనిపిస్తుంది. బయటకు వెళ్ళాలంటే కూడా తిన్నగా వెళ్తారు, ఎవరికి కాలు తగలకుండా వెళ్తారు. అదే లైట్లు ఆపేసి చీకట్లుగా ఉందనుకో, దారిని పోయి వాళ్ళందరూ తొక్కుకుంటూ పోతూ ఉంటావు. నీ వలన ఆడికి బాధ, నీ వలన ఇళ్ళకి బాధ, నీ వలన ఆడికి కష్టం, నీ వలన ఆడికి కన్నీళ్ళు, నీ వలన నీ కుటుంబానికి కష్టం, నీ వలన నీ తల్లిదండ్రికి కష్టం. ఏంటో నీ బతికేంటో వాళ్ళ బతికేంటో అర్థమై సాగదు. అదొక చీకటి. ఐగుప్తులో 3 దినాల పాటు చీకటి కలిగితే ఎవడు తానున్న చోట్ల నుంచి వాడు లెగలేదంట 3 రోజుల పాటు. మరి ఒక మాట అంటాను, ఏమనుకోవద్దండి. 3 రోజుల పాటు తానున్న చోట్ల నుంచి లెగకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అక్కడ? 3 రోజుల పాటు అంటే 3 గంటలు కాదు. కంపు, ఆ కొంప ఏంటే అదే ట్రంపా? ఆయన ఎన్నాడు అనుకో తంతాడు. ట్రంప్ కాదు, కంపు. ఎందుకంటే చీకటి ఉన్న చోట కంపే ఉంటుంది. చీకటి ఉన్న చోట ఎవరి ముఖం ఎవరికి కనబడదో. తల్లితో మాట్లాడే విధానం తల్లితో మాట్లాడే విధానం తెలియదు, తండ్రితో మాట్లాడే విధానం తెలియదు. అన్నదమ్ముల మధ్యలో ఉండవలసిన ఐక్యత, సఖ్యత, అనురాగం, ప్రేమ ఇలాంటివి ఏమి ఉండవు. అదొక చీకటి. ఎవరు ప్రక్కన ఉన్నారో, ఎవరు ముందు ఉన్నారో ఏం తెలియదు. అదొక అయోమయం. ఇంకా నేను చీకటిని గురించి వివరించాల్సిన అవసరం లే. అది ఆయన మూలంగా కలిగింది కాదు, ఆ బ్రతుకు ఆయన అనుగ్రహించింది కాదు, ఆ అనుభవాలు నీకు ఆయన వలన కలిగినవి కావు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే రాత్రి ఈరోజు నువ్వు గమనించాల్సింది ఏంటో తెలుసా? ఇది దేవుని మూలముగా కలిగింది కాదు, నా దేవుని మూలముగా కలిగింది వెలుగు. హల్లెలూయా. ఇశ్రాయేలీల గుడారాలు ఉన్నాయి. ఆ ఇశ్రాయేలీల గుడారాలు వెలుగు ఉందంట. వాళ్ళు సఖ్యంగా, సంతోషంగా, సమాధానంగా, ఆహ్లాదకరంగా అన్ని రంగాల్లో వాళ్ళు ఆనందంగా బ్రతుకుతున్నారు. అది వెలుగుమయమైన బ్రతుకది. వెలుగు కలిగింది ఆయన మూలముగా. ఇంకో మాట చెప్పనా? ఈ సృష్టిలో స్థానాలు కలిగాయి. మీరు ఇన్ని చదువుకోండి, మీకు బైబిల్లో లేకపోతే అప్పుడు నన్ను వచ్చి అడగండి. కిందే ఉంటాను నేను, కింద నా రూము. ఏంటంటే ఆ బైబిల్లో లేని మాట చెప్పేవేంటే అని అడగండి. ఆయన మూలముగా ఏం కలిగాయి? ఈ సృష్టిలో స్థానాలు. సూర్యుడా అక్కడుండు, చంద్రుడా అక్కడుండు, నక్షత్రాలారా అక్కడ ఉండండి, గ్రహాలారా. మనాళ్ళు ఇప్పటికి ఒక్కొక్కటి కనుక్కుంటున్నారు. ఇప్పటికి ఆయన ఎప్పుడో చేసి పెట్టినట్లని ఇప్పటికి. అది కూడా లెక్కలన్నీ తప్పులే, అన్ని తప్పులే. ఆ మధ్య 9 గ్రహాలు అన్నారు, నవగ్రహాలు అన్నారు. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు? తూచి అంటున్నారు. మరి ఎన్నంటే 8 అనుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ 4 రోజులు పోతే మళ్ళీ ఏమంటారో తెలియదు. మరి అంతే, మరి జ్ఞానం అంతే. మరి ఏం చేస్తా? పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారే, పెద్ద ఇది ప్రపంచంలో టాప్ 10 శాస్త్రవేత్తలు. వాళ్ళు వాడే జ్ఞానం అంట 3% అంట. ఎవరు? జుట్టుడిపిన బట్టతలలో ఉన్నారు కదా. ప్రపంచంలో టాప్ 10 గొప్ప వాళ్ళు. నాకు తెలిసి మరి అది
కరెక్టో తెలీదు నాకు తెలియదు, నాకు తెలిసిన మార్కులు చెప్తున్నానండి. సబ్జెక్ట్ కరెక్షన్ టాప్ 10లో ఉండే శాస్త్రవేత్తలు వాడుకునే జ్ఞానం అంట దేవుడిచ్చిన దాంట్లో వాళ్ళు వాడుకునేది ఎంత? 3%. మరి 97% ఏమైంది? వాడుకోవట్లే. మరి శాస్త్రవేత్తలు టాప్ 10లో ఉన్న శాస్త్రవేత్తలు 3% అంటే మన వ్యవహారం ఏంటి అమ్మా? 0.5 కాదు, మన గోంగూర మాంసం తప్ప ఏమీ తెలియదు కదా మనకు. అదొక్కటి పక్కాగా చేస్తాం, అదొక్కటే. ఇంకా అంతకు మించి వాడిని అడిగాడంటే స్తోత్రమే, వాడు కర్మగాలినట్టే. ఇక మన దగ్గర ఏమి అసలు వాడుకుంటున్న ఆనవాళ్ళు కూడా లేవు. ఏమంటాను అంతలా మాట అంటాం అంటే ఎంతలా మాట అనమంటావు? మరి ఇప్పుడు ఈ సెల్ ఫోన్ లేని కాలంలో ఈ ల్యాండ్ ఫోన్లు ఉండేవి, కనీసం ఒక 10 నంబర్లను గుర్తుండేవి. ఏది ల్యాండ్ నెంబర్ ఫోన్ నంబర్లు 10 మంది నంబర్లను గుర్తుండేవి. ఇప్పుడు వచ్చిండే వాడికి వాడి నంబర్ ఆడికే తెలీదు. ఒరే నీ నంబర్ అంత ఉండి చెప్తాను, చూసి చెప్తాను అంటాడు. వాడి నంబర్ ఆడికే తెలియదు. లేదు, ఆ మెమరీ లేదు. ఇంక మనం ఏంది వాడుకునేది ఇక్కడ? ఆ నెంబర్ ఆడికి అసలు ఆడి సంగతి పక్కన పెట్టు. స్త్రీలు కొంతమంది ఉన్నారు, ఇంత పెద్ద చాట్లాగా ఉంటుంది ఫోను, ఆమె నంబర్ అడుగు, ఏమంటుంది తెలుసా? మొహమాటం లేకుండా అన్న చూసుకో అన్న అని చెప్తుంది. నిజం, నాకు దగ్గరికి డేట్ల కోసం వస్తారు కదా ప్రార్థన కొట్టాలకి, వాళ్ళ పేరు నోట్ చేసుకొని నేను నంబర్ ఏదన్నా విషయం ఉంటే మాట్లాడచ్చు కదా, ఏదైనా మార్పు చేర్పు ఉంటే మాట్లాడచ్చు కదా అని, అమ్మ నీ నంబర్ చెప్పు అన్న, నీ నంబర్ చెప్పమ్మా అన్నాం అనుకో, మొహమాటం లేకుండా మనకి ఇచ్చానో చూసుకున్నా నాకు తెలియదు అంటది. ఆమె నంబర్ కూడా ఆమెకి తెలియదు, మళ్ళీ ఫోన్ మాత్రం షాట్లాగా లేదు, అంత మెమరీ లేదు. కనీసం ఆరాధన అయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి కూడా వాళ్ళు వెళ్తారో లేదు కూడా తెలీదు. ఏ ఇంటికి వెళ్ళి తలుపు కొడతారో. డెడ్ అయిపోయింది. ఎందుకంటే వాడుకుంటే కదా. ఎలా వాడుకోవాలయ్యా? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుపోయిన ఎడలా జనరల్ నాలెడ్జ్ బుక్ చదవండి అని రాసుందా? లేదు. ఆయన దగ్గరికి వెళితే కదా. మనకు బిజీ అయిపోతుంది, ఊరు వాడ తిరగాల్సి వచ్చా, గాలుగోవులాగా ఓ కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరగతా ఉంటుంది, అటు ఇటు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళి అడగాల్సిన ఆయన అడిగి పొందుకోవాల్సింది పొందుకుంటే మనకు అది నిలిచి ఉండేది, ఆ జ్ఞాన సంపద మనకు ఉండేది. లేదు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు స్లిప్పుల మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఆ ఒక్కోడు జ్ఞానం అంతా అప్పుడు ఉపయోగిస్తాడు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టుంది, ఇప్పుడు స్లిప్పుల మీద పెట్టకపోతే చదువుకుంటే బాగుండేది కదా. పెట్టము. ఈ అనవసరమైన వాటి మీద పెట్టిన జ్ఞానం, తెలివి, సమయం, ఇంట్రెస్ట్ వాటి మీద పెట్టుంటే ఎంత బాగుండే మాట. పెట్టం. మరి శాస్త్రవేత్తలే 3% అంటే మన సంగతి ఏంటి? అసలు మనం అసలు ఆ లైన్లో ఉన్నామా లేదా? హల్లెలూయా. వాటి స్థానాల్ని ఆయన పెట్టేస్తే ఇప్పటికి మనాళ్ళు వాటి స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్థానంలో ఏమున్నాయి ఇప్పటికి చుట్టూ పిక్కుంటున్నారు. హలో, ఆయన మూలముగా కలిగిన స్థానాలు. సూర్యుడున్నాడు, ఎప్పుడన్నా అందరు నన్ను చూడండి, సూర్యుడున్నాడు, ఎప్పుడన్నా అర్ధరాత్రి మీకు కనబడ్డా? చెప్పండి, పేల్చి పడేద్దాం. కనబడ్డా? అప్పటి నుంచి ఇప్పుడు దాకా పోనీ సూర్యుడు కాదు, నక్షత్రాలు ఏమన్నా ఏంటంట, ఈ సూర్యుడు ఈ చంద్రుడు వీళ్ళిద్దరే కనబడాలన్నా, మేము కనబడడం ఏంటని ముందుకు వచ్చారా? రావు. ఎందుకని? వాటి స్థానాలను ఎవరు నియమించారు? ఆయన మూలముగా కలిగాయి. ఆ స్థానాన్ని మార్చగలిగిన వాడు ఎవడున్నాడు? ఆ స్థానాల్ని చూచిన మనం ఆ స్థానములను నియమించిన దేవుణ్ణి స్తుతించాలి. స్తోత్రం. హల్లెలూయా. కాస్త నేను 2 విధాలుగా మాట్లాడుతున్నాను, అది మీరు గ్రహించాలి. ఆ స్థానాన్ని నియమించిన దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ స్థానంలో మిమ్మల్ని కోసపెట్టాం, శుభ్రంగా తెల్లబట్టలు వేసుకుని ముసుగులు వేసుకోండి అని చెప్పాం. వేసుకోండి, సరిగ్గా ముసుగులు వేసుకోండి. వేసుకున్నారులే, అందరు మంచోళ్ళే, బంగారు కొండలు కదా. మరి ఈ స్థానం ఇది అని మిమ్మల్ని కోసపెట్టాం, ఆ స్థానం వాళ్ళది అని అక్కడ కోసపెట్టాం. మీలో ఎవరన్నా
ఉంటారు కదా. అంటే ఊరికి ఉదాహరణ చెప్తున్నా, ఎక్కడ ఎందుకు కూర్చోవాళ్ళు, నేను ఆడు కూర్చుంటాను, వాళ్ళు వచ్చి ఆడు కూర్చున్నారు అనుకో, ఎట్లుంటుంది? కూర్చోవచ్చు, అట్లాగా కూర్చోవచ్చా? నేను ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడే కూర్చుంటున్నా, బోరు కొడుతుంది నాకు అని చెప్పి మీలో ఎవరన్నా వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చున్నారు అనుకో, కూర్చోవచ్చా? కూర్చోవచ్చా? ఏం చేయాలి మరి? నీకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో, ఆ స్థానం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. సమస్తం ఆయన మూలముగా కలిగాను అంటే ఆ స్థానాలను ఆయన నియమించి పెట్టాడు. సూర్యుడా నువ్వు పగలు నువ్వు వెళ్ళుకో, చంద్రుడా నువ్వు రాత్రి వెళ్ళుకో, నక్షత్రాలారా కొంచెం దూరంగా ఉండండి, మీరు కొంచెం సెగ ఎక్కువ మీ దగ్గర, కొంచెం దూరంగా ఉండండి. గ్రహాలారా నువ్వు ఆడుండో, గ్రహమా నువ్వు అక్కడుండు, నువ్వు అక్కడుండు, నువ్వు ఎక్కడుండు, నువ్వు తిరిగా. ఇవన్నీ ఎవరు నియమించారమ్మా? ఏం లేకుండా అంట అదే దానికై అదే వచ్చేసిందంట. ఏంది వచ్చేసింది? హల్లెలూయా. సరే, టైం అయిపోతా ఉంది, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇంకో 2-3 విషయాలు కూడా నేను మీతో చెప్తాను. సమస్తము ఈ ఆశీర్వాదకరమైన ఈ సృష్టి, ఆశీర్వాదకరమైన ఈ యొక్క ప్రణాళిక అంతా ఎవరి మూలంగా కలిగింది చెప్పండి? ఆయన మూలముగా. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. మొన్న చెప్పే నీకు ఆదికాండం 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 13వ వాక్యం చదువుతారు చూడండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా, అబ్బా పెద్ద గొప్ప ఘనకార్యమే. ఇప్పుడు దేవుని మూలముగా కలిగింది ఆశీర్వాదమా శాపమా? అందరు చెప్పండి, ఆశీర్వాదమా శాపమా? అన్నీ ఏం కలిగాయి? చాలా ఉన్నాయి. ఇంకా నేను ఒక 2 చెప్పా. వెలుగు కలిగింది, స్థానాలు కలిగాయి, జీవము కలిగింది, విశాలత కలిగింది, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం చూసుకోండి, నేను చెప్పేది ఏంటి అక్కడ ఉన్నాయిగా. ఇంక వాటిలన్నింటిని తలంచుకుంటే దేవా నీ మూలంగా ఇంత ఆశీర్వాదం కలిగింది, ఎంత స్థుతించాలనో. సరే, 2వ విషయం దగ్గరికి వచ్చేసాను ఇప్పుడు నేను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే ఇక్కడ నోవాహుతో చెప్తున్నాడు దేవుడు, సమస్త శరీరుల మూలముగా. అంటే శరీరులు అంటే ఎవరు? దెయ్యాలా మనమా? దెయ్యాల వలన ఏం జరగదు, జరిగితే మన వల్లనే జరుగుతుంది. దెయ్యం కంటే మనమే డేంజర్. దెయ్యమన్నా అన్నామను పాతాలే బాబా వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతుందా? మనం బాము. ఎందుకు వెళ్ళాలా? ఎందుకు అన్నావు ఆ మాట? వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అందుకే దెయ్యాలు కూడా మనుషులకు భయపడతాయి. నిజం. లేకపోతే ఏం పనులండి? దేవుడు చెప్తున్నాడు, ఈ మనుషులు చేశానయా, ఈ నరుడికి రూపాన్ని పోసానయా, ఈ జీవం ఇచ్చి మనుషులను సంచరించే వాళ్ళుగా జీవించే ప్రాణిగా చేశానయ్యా. బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళలాగా అయిపోయారయా. వీళ్ళ మూలానంట, నరుల మూలాన, సర్వ శరీరుల మూలాన భూమి బలత్కారంతో నింపబడిందంట. బలత్కారం అంటే ఏంటి? ఇది కాదు. బలత్కారం అంటే కాదు, బలవంతం. ఇష్టం లేకపోయినా
దీనికి పర్యాయ పదం చూస్తే బానిసత్వం. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయాల్సిందే. నువ్వు మట్టి తొక్కి ఇటుకలు కాల్చి మాకు లెక్క చెప్పాల్సిందే. నాకు ఇష్టం లేదు, నేను చేయలేను, కుదరదు. ఈరోజు బలాత్కారం అనేది భూమిని ఎందుకు నిండుకుంది? ఈ బలాత్కారం, బానిసత్వం, దాసత్వం ఎందుకు ప్రపంచంలో ఈ భూమి మీద ఎందుకు కనబడుతుందంటే ఈ మనుషుల మూలానే. బలాత్కారం, బానిసత్వం. రాత్రి 1 గంటకి నిద్ర లేచాడంట ట్రైన్లో. రాత్రి 2 గంటకి నిద్ర లేచి ఎత్తుకుంటున్నారంట. ఆ పెట్టే, ఈ పెట్టే, ఈ బ్యాగ్, ఆ బ్యాగ్. వీడు పాపం ఏదో సర్టిఫికెట్లు మర్చిపోయినట్టున్నాడు, మనీ పర్స్ మర్చిపోయినట్టున్నాడు అనుకున్నాడట ఏసన్న గారు. 5-10 నిమిషాలు అమ్మ నాయన దొరికింది అన్నాడట. ఏంటి? అగ్గి పెట్టాను, సిగరెట్ ప్యాకి. ఇదిగో ఇదే బలాత్కారం, ఇదే దాసత్వం. ఇది ఎవరి మూలంగా కలిగింది అనంటే నరుల మూలాన. నరులు ఈ రోజున సాతానికి ఆయుధంగా, సాతానికి సాధనంగా మార్చబడి ఈ దాసత్వానికి చోటు. నీ మూలాన దాసత్వం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దాసులుగా చేయలేదండి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను మీరు గ్రహించేటట్టు ఒక మాట చెప్పనా? ప్రతి చల్లటి పూట నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు చల్లటి పూట ఆయన దిగి వచ్చాడా? చల్లటి పూట నువ్వే వచ్చి నాకు కనబడమన్నాడా? ఇప్పుడు చల్లటి పూట నువ్వు వచ్చి నాకు కనబడంటే అదొక దాసత్వం, అదొక బానిసత్వం. అతనికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పదైందయ్యా వెళ్ళాలి, మరి వెళ్తున్నా, ఎక్కడికి రా, వెళ్ళాలి, కనబడాలిగా. మీకు అర్థమైందా? అదొక దాసత్వం. చూడండి దేవుడు ఎంత స్వతంత్రతని ఇచ్చాడు చూడండి. ఎప్పుడు మన దేవుడు మనల్ని దాసులుగా చూడండి. లేకపోతే ఆయన చేతితో చేయబడిన నరుని దగ్గరికి ఆయన రావడం ఏంటి? చూసారండి? ఆయన ఈయన దగ్గరికి రావాలన్నా, ఈయన ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా? మాట్లాడండి. నరుడు కదా ఆయన దగ్గరికి వెళ్ళాలి. వద్దంటాడు ఆయన, నువ్వు రావద్దు, నేనే వస్తాను. ఎందుకని? నిన్ను అట్లా చూడట్లే. మరి ఈ దాసత్వం ఎవరి మూలంగా వచ్చింది? నీవు సాతానికి దాసుడువై, నీవు లోకానికి దాసుడువై, నువ్వు పాపానికి దాసుడువై, నీ మూలాన్ని దాసత్వం, బలాత్కారం అనేది కలుగు చేయబడింది. నీవు దాసుడివే కాకపోతే, నీవు బానిసవే కాకపోతే అసలు ఆ దాసత్వానికి, బానిసత్వానికి, బలాత్కారానికి తావే లేదు. నేను రాత్రి ఉపవాస ప్రార్థనలో కూడా చెప్పాను. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, ఇంకా రాజ్య సంబంధులు, దుష్టుడి సంబంధులు, సత్య సంబంధులు, 5 విషయాలు చెప్పారు రాత్రి నేను. ఈ శరీర సంబంధులు ఏం చేస్తారు? శరీర సంబంధమైన వాటిని నెరవేర్చుకోవడానికి దాసులైపోతారు. ఈ శరీరం ఉత్పత్తి చేసే వాటికి దాసత్వం. కక్ష, ఈర్ష, ద్వేషం. నిన్న ఏదో మీరు కొత్త పదం మీద అన్నారుగా మా సూయ సూయ సూయ. నిన్న కొత్త పద ప్రయోగం చేశారు మా వాళ్ళు రాత్రి. క్యాలెండర్లో రౌండ్ చేసి పెట్టుకున్నాను నేను కూడా మీ డేట్ని. సూయ సూయ అంట, సూయ సూయ. అసూయ ఎట్టుంటుంది? అసూయ ఎక్కడో లండన్లో, అమెరికాలో, రష్యాలో, పాకిస్తాన్లో, కబ్రస్థాన్లో కాదు. ఎదుటోళ్ళని చూడగానే వచ్చేస్తుంది అసూయ. సరేలేండి, రాత్రి చెప్పాను కదా, మరలా ఎందుకు? ఈ రోజున ఆ దాసత్వం ఎవరి మూలముగా ఉత్పత్తి అయింది? ఆ దాసత్వం ఎవరి మూలముగా కలిగింది? నీవు లోకానికి, పాపానికి, శాపానికి, సాతానికి దాసుడు అయినందున కదా ఈ దాసత్వానికి, ఈ బలాత్కారానికి తావు కలిగింది. మరి నీ మూలంగా కలగాల్సింది అదేనా? స్వతంత్రంగా బ్రతకవలసిన నీ కుటుంబపు వ్యవస్థ, స్వతంత్రంగా బ్రతకవలసిన నీ కుటుంబపు జీవితం ఈరోజు అలాగా లేదు. దానికి కారణం ఎవరు? దేవుని మీద వేయకూడదు, దేవుని మీద మోపకూడదు. బలాత్కారం దాసత్వం, బలాత్కారం బలవంతం. రాత్రి 1 గంటకు లేచి అమ్మ దొరికింది అన్నాడంట. సరేలే, వాడు బతుకాడిది, ఇప్పుడు మనం వాడిని
రూల్స్ మాట్లాడేమనుకో, బాయ్ ఏంటి ట్రైన్లో సిగరెట్లు తాగకూడదని తెలీదా అని అన్నామనుకో, తెలుగులో ఒక సామెత ఉంది, చెప్పనా వద్దా? ఆ వెనకాల వాళ్ళు మాట్లాడట్లేదు ఏంటి, చెప్పనా వద్దా? ఏమంత దిగులుగా చెప్పని అంటున్నావేమి? చెప్పండి. కుక్క నోటికి వెళ్ళి చక్కదానం బాగొట్టుకోకూడదంట. అదే చెప్పింది. మా ఊరు వైపు ఉంటుంది, అది మొదలే కుక్క బౌ 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 అని ఎగబడుతుంటుంది. దాని నోటికి వెళ్ళి మన చక్కదానం బాగొట్టుకోవచ్చా? పోగొట్టుకోకూడదు. సామెత చెబుతున్నాను, నేను ఎవరు అనట్లే. కుక్క నోటికి వెళ్ళి చక్కదానం బాగొట్టుకోకూడదు అంటారే, అట్లా ఇప్పుడు ఆయన మనం సిగరెట్ తాగకూడదాడా ఏడవా నీకు తెలియదు అని అనుకో, ఆడేదేదో అంటాడు. ఎందుకండి అనవసరం పెంట మీద రాయేసుకోవడం ఎందుకు? సరేనని చెప్పి దుప్పటికి బెడ్షీట్ వేసుకొని మన పాటికి మనం పడుకుందాం, నేను దుప్పటి పరుచుకొని పడుకుని సోత్రం ప్రభా సోత్రం ఆయన కోటకు ఆశీర్వాదకరకు జరిగించావు నాయన అని నిద్రలోకి ఎలా అంటాడు. తిళ్ళు పడి లేచి చేశాను కదా అంటే ఎవలేదులేండి మూతి కాలింది అన్నాడంట. ఏంది ఏమంటే అడిగి నిద్ర వస్తుంది. వాడు పడుకొనే నోట్లో సిగరెట్ పెట్టుకుని పడుకొని సిగరెట్ తాగుతా నోట్లో పెట్టుకుని అట్లాగే నిద్ర వస్తుంది కదా, ఆడు కన్ను మూసినట్టున్నాడు నిద్రలో. అది నోట్లో పెట్టుకున్న సిగరెట్ వాలి మూతి మీద పడింది, మూతి కాలింది. లేస్తే మూతి కాలి దరిద్రుడు ఎంత మేలు మూతే కాలింది నీ నెత్తి కాళ్ళ. అప్పుడు అడిగాడట, సందర్భం దొరికింది కదా అని అప్పుడు అడిగాడు టేస్తాను గారు, ఏం పని ఈ పనులు 1 గంట 1:30 గంటల ఇప్పుడు నీకు సిగరెట్ తాగాలనిపించిందా? నీ ఒక్కడ వల్ల ఎంత ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా నీకు? అది అంటే అంటాడట. ఏమనండే ఇది ఒక పిచ్చండే, ఎవడో నిద్రలేపినట్టు ఉంటుంది నాకు. ఎవడో కదా ఆడే, ఎవడాడు నీ మేనమామ వాడే. వాడికి నువ్వు దాసుడివై, వాడికి నువ్వు బానిసవై, వాడికి నువ్వు లొంగిపోయి వాడి దగ్గర నువ్వు తల వచ్చినందువలనే కదా ఈ బలత్కారం ఈ భూమిని నిండుకొంది, బలత్కారులతో నిండిపోయింది. నీ మూలాన జరగవలసింది బలత్కారం కాదు, నీ మూలాన జరగవలసింది చూడండి. ఒక మాట చెప్తాను, 18వ అధ్యాయం ఆదికాండం, త్వరగా 18వ అధ్యాయం 18వ వాక్యం. అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. ఇక్కడ చూడండి, అబ్రహాముని గురించి రాయబడిన మాట, గొప్ప జనం అవుతాడు అతను, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు, ఇప్పుడు చెప్పండి ఏం కలగాలంట? అది కావాల్సింది. ఎవరి మూలన? ఒక్కని మూలన. ఎవరా ఒక్కడు? అబ్రహాము మూలాన జనములు దీవింపబడును. జనముల దీవెన అబ్రహాము మూలాన. ఒక్క అబ్రహాము జనములకు జాతులకు ఆశీర్వాదకరముగా మార్చబడ్డాడంట. ఇప్పుడు నేను నా వైపు చూడండి, ఈ జనములు జాతులు ఆశీర్వదించబడ్డాయి అని అంటే, ఇప్పుడు ఈ జనములను జాతులను చూస్తే వాళ్ళ దగ్గర మనం వినేది ఏంటంటే, మా ఆశీర్వాదానికి మూలం అందుకు అబ్రహాము, అతని మూలముగా మేము ఆశీర్వదించబడ్డాం. ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, అబ్రహాము మూలాన ఆశీర్వదించబడితే నీ మూలాన ఆశీర్వాదం కలగాలనా, బలత్కారం జరగాలనా? మరి ఏం జరుగుతుంది? అదే మనం ఆలోచించాల్సింది. ఏం జరుగుతుంది? ఈ రోజున ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళింది? ఆశీర్వదించబడిన ప్రజలు ఎక్కడ ఉన్నారు? దీవించబడిన ప్రజలు ఈ రోజున ఎక్కడ మరుగైపోయారు? ఆశీర్వాదానికి నిలయముగా ఉండవలసిన మనుషులు ఎక్కడా? విశ్వాసులు ఎక్కడా? విశ్వాస వీరులు ఎక్కడా? ఆశీర్వాదాన్ని పంచవలసిన, ఆశీర్వాదాన్ని అనేకులకు చేరువ చేయగలిగిన, ఆశీర్వదించబడిన మార్గంలో అనేకులను నడపగలిగిన విశ్వాస వీరులు ఎక్కడా? కన్నీళ్లు గార్చే తల్లిదండ్రులు కనబడుతున్నారండి. కొంచెం నేను క్లుప్తంగా చెప్తున్నాను, చొరవతో మాట్లాడుతున్నాను.
కన్నీళ్లు కార్చే తల్లిదండ్రులు ఉన్నారండి, గుండెలు బాదుకునే తల్లిదండ్రులు ఉన్నారండి, జుట్టు బిక్కునే తల్లిదండ్రులు ఉన్నారండి. కానీ నా బిడ్డ దీవించబడ్డాడు అని ఆనందించే తల్లిదండ్రులు ఎక్కడా? నా బిడ్డ ఆశీర్వదించబడ్డాడు అని ఉత్సహించే తల్లిదండ్రులు ఎక్కడా? నా ఇల్లు దీవించబడింది, నా వ్యవస్థ ఆశీర్వదించబడింది, నా వ్యాపారాలు దీవించబడ్డాయి, నేను ఒక సాక్షిని అని నిలబడే విశ్వాస వీరులైన అబ్రహాములు ఎక్కడా? మీరు ఆలోచించుకోండి. ఆటో ఎక్కాను, అంతలోపు గేదె అడ్డం వచ్చింది, ఇది చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ నాగుపాములను కొదమ సింహములను అనగదొరికే శక్తి నా దేవుడు నాకు ఇచ్చాడు. విజయవంతమైన బ్రతుకుతో నేను కొనసాగుతున్నాను. నా మూలాన నా దేశం, నా మూలాన నా రాష్ట్రం, నా మూలాన నా గ్రామం, నా మూలాన నా ప్రాంతం ఆశీర్వదించబడుతుంది అని చెప్పగలిగిన విశ్వాస వీరులైన వ్యక్తులు ఎక్కడా? కన్నీళ్లు కార్చేవాళ్ళు ఉన్నారు. మా అలాంటి సేవకులు కనబడితే చిట్టా పొద్దు ఇంత లిస్ట్ రాసేస్తారు. కాయగూర లిస్ట్ ఉంటుంది కదా, బెండకాయలు కేజీ, దోసకాయలు కేజీ, కరివేపాకు కేజీ వద్దులే, లిస్ట్ ఇస్తారు కదా. అలాగే చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర నేను వినాలే కానీ సమస్యలు లేవా? ఉన్నాయి లేవా? 4 అంతలు ఉన్నాయి కాదు, 4 అంతలు ఉన్నాయి. అదే సందర్భంలో నేను మీలో అబ్రహాము లెక్కలను వెతికితే, దేవుని శక్తి కలిగిన కనుదృష్టి మీలో అబ్రహాము లెక్కలను వెతికితే నేను ఉన్నానని చెప్పగలిగిన విశ్వాస వీరులు ఈరోజు ఎక్కడున్నారు? వాళ్ళు నీవే కావాలి నీ కుటుంబానికి, నీవే కావాలి నీ సంతతికి. నీ గతంలో కూడా ఒకసారి చెప్పా, భీమవరంలో నేను ఉన్నప్పుడు ఒక సహోదరు వచ్చింది. వాళ్ళ ఏరియా నుంచి ఎవరు రారండి, ఒక 2-3 కుటుంబాల వాళ్ళు వస్తారు. అది కూడా దొంగచాటుగా వస్తారు. వచ్చి హడావుడిగా ఆరాధన ఇప్పుడు వెంటనే అడ్రస్ ఉండగా వెళ్ళిపోతారు. ఏదో వస్తారులేండి పోనీ. ఒకరోజు చాలా బాధపడింది. గతంలో కూడా చెప్పాను మీతో, అన్న అసలు ఒప్పుకోరన్నా, ప్రార్థన చేసుకోవడానికి ఉండదన్నా, ఇంట్లో వాక్యం చదువుకోవడానికి ఉండదన్నా, రాత్రులు ఎప్పుడన్నా చదువుకుంటాను, అది ఏదో చెప్పుకుంటూ వచ్చింది. సరేలే అమ్మా, దేవుడు మార్గం సరళం చేస్తాడులే, దేవుడు నిన్ను బట్టి అని చెప్పాను. నేను కూడా అన్నీ చెప్పామే, అసలు ప్రార్థన చేస్తే ఒప్పుకోరు, వాక్యం చదివితే ఒప్పుకోరు, ఈ ఆరాధన కూడా మేము వేరే కారణాలు చెప్పి వస్తుంటాము అని చెప్పి ఆఖరిలో అనింది, అన్న ఒక్కసారి వచ్చి అడుగు పెట్టి మా ఇంట్లో ప్రార్థన చెయ్యి అన్నా అనింది. నేను అన్నాను, ఉన్నది కాస్త ఊడిపోద్ది. నువ్వే చెప్తుంటివి ఊరుకోరు, ఒప్పుకోరు, ప్రార్థన చేసుకొని ఎవరు పాటలు పాడినారు, చర్చికి రా అని. ఇప్పుడు నేను వచ్చి మరలా అడుగుచ్చి ప్రేమ కలిగిన తండ్రి అన్నాను అనుకో, అసలు తండ్రి సంగతి నువ్వెవడు అంటారు వాళ్ళు. ఇంకా వచ్చేది కూడా ఆగిపోద్ది, ఉన్నది కూడా ఊడిపోద్ది. మరి అట్టన్నా అంటే నేను చెప్పా, ఆ రోజే చెప్పా, ఇప్పుడు కూడా చెప్తుంటాను. నీ ఇల్లు మారడానికి, నీ ప్రజలు మారడానికి, నీ ఇంట్లో వెలుగు కలగడానికి నీవే నా దేవుని చేతిలో సాధనం కావాలి. ఎవరో కాదు, వారెవరో కాదు, దేవుని చేతిలో శక్తి కలిగిన సాధనంగా, దేవుని నోటికి బోరగా, ఆయన శక్తి కలిగిన కార్యాలకి పత్రికలుగా నీవు కావాలి. నీవే ఒక అబ్రహాములా నిలబడాలి, నీవే ఒక అబ్రహాములా బ్రతకాలి, నీవే ఒక అబ్రహాముగా ఆశీర్వాదాన్ని పంచాలి. హల్లెలూయా. అరే ఒక్క అబ్రహాము జాతులకి ఆశీర్వాదకరంగా మార్చబడితే, జనులకు దీవెనకరంగా మార్చబడితే, నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా లేకపోవడం ఏంటి? నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా లేకపోవడం ఏంటి? ఒక్క యాకోబు నిలబడితే, యాకోబును బట్టి లాబాను కుటుంబం ఆశీర్వదించబడిందంట. ఒక్క యోసేపు పోతిఫర్ ఇంట్లో నిలబడితే, యోసేపుని బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడి ఆ దేశం ఆశీర్వదించబడిందంట. ఐగుప్తులో నిలబడిన యోసేపు ఆశీర్వదకరంగా నిలబడితే, లాబాను ఇంట్లో నిలబడిన యాకోబు వలన లాబాను ఆశీర్వదించబడితే, ఒక్క అబ్రహాము వలన దేశాలు, సంతతి, జనులు ఆశీర్వదించబడితే, నువ్వెక్కడున్నావు ఈ రోజున? నా ప్రియమైన సహోదరులారా, నీ వలన జాతులు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. హల్లెలూయా.
హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 28వ అధ్యాయం కూడా చూడండి, 14వ వాక్యం త్వరగా. ఆదికాండం 28:14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువు లెక్క కూడా లేదు, అంతే. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదం ఎట్లుండాలి? ఆశీర్వాదం ఎట్లుండాలి? కాటక్కుడు లోట సాంబారా? సర్దుకుపోయేటట్లనా? కాదు. ఏంది మీ మొక్కల సంతోషం చూడట్లే నేను? ఆమేన్ చెప్పండి. ఎలాగుండాలి ఆశీర్వాదం? లెక్క పెట్టుకుని ఇది పాల బిల్లు, ఇది పాల బిల్లు, ఇది మందుల షాపుకి, ఇది అద్దింటికి. లేవే కాణంలో ఉంటుంది. కొత్తది వచ్చినను ఏడుంటుందమ్మా? అంత కట్టుకు చెబుతున్నారు తల్లి. 20వ తారీఖు రాగానే అల్లెల్లోయ సుత్తిమాకేమా 20వ తేదీకే ఇంకెన్ని రోజులు గడవాలి? అమ్మా ఏంటి? ఇంకా 6 రోజు నుంచే శ్రమల కాలాలు స్టార్ట్ అవుతాయి మా అయ్యగారికి. ఏ తారీఖు నుంచి? కలువరిగిరిలో 20వ తేదీ నుంచి శ్రమల కాలమే. అయ్యో అయిపోయాయి. మరి పొద్దుకు 10 సార్లు తిట్టి అయిపోవా? 20వ తేదీ నుంచే. అట్లా కాదు స్వామి, రోషం కలిగి బతుకుదాము. ఇంకా రోషం రావట్లేదేంటి? ఆమేన్ చెప్పు. ఏం అబ్రహాం దీవించిన దేవుడు ఈరోజు లేడా? అబ్రహాం దీవించిన దేవుడు మనల్ని దీవించడా? అబ్రహాంకి తండ్రి మనకు తండ్రి కాదా? మరి ఎందుకు అట్లాగా లెక్కేసి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి 30 పైసలు ఏమో ఎంత? ఇప్పుడు 10 పైసలకు లెక్క ఉందా? పోనీ 10 రూపాయలకు లెక్క ఉందా? పోనీ 100 రూపాయలకు లెక్క ఉందా? అక్కడ బెంచ్ సర్కిల్ ఉంది కదా, ఆ బెంచ్ సర్కిల్ దగ్గర కారు దగ్గర కూర్చో అడుగుతారు. మీరు నమ్మండి, బెంచ్ అక్కడ కూర్చో అడుగుతారు. సో పోనీలు అని చెప్పి 10 రూపాయలు కాగితం తీసిస్తే 10 రూపాయలు చూసి మరలా ఇట్లా అని నేను చూస్తూనే ఉన్నా. ఎదురుగా ఒక్క కారులో, ఎదురు కార్లు ఇట్ట అన్నాడు. వాళ్ళు ఇట్టంటే పాపం ఆయన మరలా ఏంటో నన్ను గ్లాస్ దింపితే ఆ 10 రూపాయలతో ఇంకొక 10 రూపాయలు ఇచ్చి కాఫీ తాగు. అమ్మ గుండు జోళ్ళు మనిది నాకు. ఇంకా నా దగ్గరకు వస్తారేమో స్వామి, వేసి రక్తం విజయ్ అనుకుంటున్నారా? సిగ్నల్ పడింది. దేవానికి స్తోత్రం. ఆయన కొట్ట నిజం. ఆ బెంచ్ సర్కిల్ దగ్గరే పాపం ఆయన ఎవరో దయదలిచి కారు అద్దం దించి 10 రూపాయలు నేను చూస్తున్నా. 10 రూపాయలు ఇచ్చాడు. అజ్జి గ్లాసు పైకి లేపాడు. ఆవిడ చూసింది 10 రూపాయలు. మళ్ళీ అంటే పాపం ఆయన ఏం చెప్పి దించిందా, ఈ చేతిలో ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు లేకేం కాదు. ఇంకో 10 రూపాయలు చేతికి తీసుకొచ్చి కాఫీ తాగు. అమ్మనైనా మనమేమో 10 పైసలు. మా అమ్మ చుట్టూ, మా అమ్మకి దగ్గరికి వెళ్ళాం. 10 పైసలు ఏమంటే మా అమ్మ తక్కువైంది కాదు. అబ్బో భలే జాగ్రత్త, బాలే జాగ్రత్త, వస్తువు బానిదు. 10 పైసలు ఏమంటే 10 చుట్లు తిప్పించుకుంటుంది. తిరిగి అమ్మా ఏమో 10 పైసలు, మా పని టైం అయిపోతుంది. ఏమా చదువుగా మా వాళ్ళు అందరూ వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినారు. ఏమంటే ఇవ్వకుండా బోధిస్తుంది. ఏమంటుంది తెలుసా? రోజు 10 పైసలు అంటే చెట్టు కాస్తాయేమన్నా? ఇది పాత డైలాగే. రోజు 10 పైసలు అంటే చెట్టు కాస్తుంది ఏమన్నా? చెట్టు కట్ట కాస్తాయి. మరి నేను ఒక మాట చెప్పనా? చెట్టుకు కాస్తే కోసుకొని వచ్చి ఇచ్చేదానికి నీకేంటి? 10 పైసలకే. అంటే నేను చెప్పేది మట్టు లేకుండా ఖర్చు పెట్టమని కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం మన దగ్గర ఎట్లుండాలంటే లెక్కకు మించినవి ఉన్నది అంత. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పు. హల్లెలూయా. లెక్కకు మించిన ఇసుక రేణువుల వలె నీవు లెక్కించడానికి సాధ్యము కానంతగా భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును
అందరు చెప్పండి ఆ మాటలు. అరే నేను ఇంత గట్టిగా చెప్తాను, మీరేంటి అట్లా ఉన్నారేంటి? గట్టిగా చెప్పండి. పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణ తట్టు, నువ్వేమవ్వాలి? ఏమవ్వాలి? బ్రాంచీలు పెట్టాలి అంతే. హల్లెలూయా. ఏం బ్రాంచీలు అంటే చిన్నిళ్ళు పెద్దలు, పెద్దలు చిన్నిళ్ళు, అది కాదు రో. అమ్మా అన్న చెప్పాడు బ్రాంచీలు పెట్టమని. నీ వ్యాపారమైన, నీ చేతి పని అయినా, నీ కష్టార్జితమైన ఆశీర్వదించబడినదై వ్యాపించబడాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి యొక్క వంశములన్నీ, ఇదే మన సబ్జెక్ట్. భూమి యొక్క వంశములన్నీ, ఎన్ని వంశాలు ఉంటాయో వంశాలన్నీ నీ మూలముగా. అదే స్తోత్రం. ఆమేన్ చెప్పుకోండి. నా దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని దీవించునుగాక. నా దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నా దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. నీ మూలాన సకల జాతులు విస్తరింపబడునుగాక. నీ మూలగా వంశములన్నీ ఆశీర్వదించబడునుగాక. నీ మూలముగా నీ పిల్లల 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 1000 తరాల ప్రజలు చెప్పుకోవాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 1000 తరాల వరకు నీ పేరు వినబడాలి. 1000 తరాల వరకు నీ సంతతి నిన్ను గూర్చి స్తుతించాలి ప్రభువుని. ఆమేన్. మా తరంలో, నా వంశంలో కూడా ఎవరో ప్రభు సేవ చేసిన వాళ్ళు ఉండుంటారు. వాళ్ళ ఆశీర్వాదం దేవునికి స్తోత్రం. మా నాన్న చెప్పేవాడు నాతో అప్పుడప్పుడు. నేను అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు నేను మా పాస్టర్ గారితో కూడా తిరిగి, మా పాస్టర్ గారితో మీటింగ్కి వెళ్ళి అలసిపోయి పడుకొని పెద్ద బిల్డప్ ఇచ్చేవాడిని. రాత్రంతా మీటింగ్లో అట్లా అంటుంటే అయ్యే ఏ సేవరా నువ్వు చేసే సేవ, మీరు చేసే సేవ. మా నాన్నండి తీసి పడేసేవాడు. ఏగా మీరు చేసే సేవ రే మేమైతే అని చెప్పేవాడు. ఏం చెప్పేవాడు అంటే, వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు యవనస్తులుగా ఉన్నప్పుడు మా నాన్నోళ్ళు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పెద్ద ఆయన ఒక ఆయన, సుందరరావు గారు అని ఒక ఆయన, మా నాన్నోళ్ళు అందరికి పెద్ద ఆయన మా ఊర్లో. ఆయన కొంతమంది మా నాన్న లాంటి వాళ్ళు యవనస్తులందరిని దగ్గర పెట్టుకుని ఏం చేసేవాళ్ళంట, స్కూల్ నుంచి రాగానే పెట్టేసి స్నానం చేసేసి సిద్ధపడిపోయి ఊరి మీద పడేవాళ్ళంట యవనస్తులంతా కలిసి. ఇప్పుడుంటే మన యవనస్తులు ఉండరు కొంతమంది. ఏడంద ఓపిక పాపం వాళ్ళకి, వాళ్ళ శరీరమే వాళ్ళకి భారం అయిపోయేట్టు నడుస్తున్నారు. ఇంకా వాళ్ళేం సేవ చేస్తారు? స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు నడకే వాళ్ళకి కష్టమైపోతే ఇంకా వాళ్ళు మనల్ని నడిపిస్తారు చెప్పండి. రోడ్డు దాటిస్తున్నాడు ఒక ముసలోడిని, ఒక కుర్రోడు. నేను చూస్తే ఆ ముసలో ఈ కుర్రోడు కంటే ఆ ముసలోడే బాగున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈయన ఆడిని నడిపిస్తున్నాడా? మీకు అర్థమైంది కదా. మా వాళ్ళంట యవనస్తులంతా కలుసుకుని ఏం చేసేవాళ్ళంట, ఊరి మీదకి వెళ్ళి మా నాన్న చెప్పేవాడు, మా ఊర్లో ఎవరైనా రోగులై ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి స్నానాలు చేయించి, మళ్ళీ ఏంటి మా ఊరు మొత్తానికి ఒకటే బావి, నీళ్ళ బావి, పెద్ద బావి, ఇంత పెద్ద బావి, పెద్దది అంటే ఇంచుమించు ఒక 70-80 మంది నీళ్ళు చదువుకోవచ్చు, అంత పెద్ద బావి ఊరు మొత్తానికి. ఆ బావిలో నీళ్లు చేదుకుని వెళ్ళి వాళ్ళకి స్నానాలు చేయించి, ఏదో రోగులైన వాళ్ళు మంచం పట్టేసి ఉంటారు కదా వాళ్ళకి స్నానాలు చేయించి, వాళ్ళకి మళ్ళీ తలకి స్నానాలు చేయించి, వేణీళ్ళు కాసి తల స్నానం చేసి ఇల్లంతా ఊడ్చి, ఒక బ్యాచ్ స్నానాలు చేయిస్తుంటే ఒక బ్యాచ్ ఇల్లంతా ఊడ్చేస్తే వాళ్ళ సామాగ్రి అంతా సర్ది పెట్టి, అప్పుడు ఆ రాత్రి ఆ ఇంట్లో కూటం పెట్టేవాళ్ళంట. కూటం పెట్టేట్టు లైట్లు కట్టి మైకులు పెట్టి మనలాగా అట్లా కాదు, ఓ 10-15 మంది మీద ఆ ఇంట్లో కూర్చొని డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడి ప్రార్థన చేసి ఆ ఇంట్లో ప్రార్థన పెట్టొచ్చేవాళ్ళంట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వాళ్ళు చేసిన సేవ ఫలితం నేను అనుభవిస్తున్నానేమో, వాళ్ళు చేసిన పరిచర్య మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడే దేవుడు కాదండి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, మేమేది పెద్ద భక్తులమి, మేమేది పెద్ద నీతి అట్లా కాదు. నీ పేరు కూడా నీ తర్వాత సంతతి నీ పేరు చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకోవాలి. తరతరాలకి నీ ఆశీర్వాదం నిలిచి ఉండాలి. ఒక 10-15 తరాల తర్వాత చెప్పుకోవాలి. ఎవరో మా జేజనానమ్మ ఒకటి ఉండేదంట, ముసలమ్మ. నిజం నవ్వుతారంటే, మా జేజనానమ్మ ఒకటి ఉండేదంట,
మా జేజమ్మ ఒకటి ఉండేదంట, మా జేజు నాన్న ఒకటి ఉండేవాడంట, భలే ప్రార్థన పరుడంట, వాళ్ళ ఆశీర్వాదం మా నెత్తి మీద ఉందని నేను చెప్పుకోవాలి. మరేంటి, మనం ఏదో భక్తి చేస్తున్నామంటే మా అబ్బాయికి 4 ఎకరాల కోళ్ళ స్థలం, మీ 4 ఎకరాలు కాదు తిక్కమహ, 1000 తరాల ప్రజలు, తరతరాల ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. వంశములను నీ మూలముగా దీవించబడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని మూలముగా సమస్తము కలిగెను, నరుల మూలముగా బలత్కారం కలిగెను, అబ్రహాము మూలముగా ఆశీర్వాదం కలిగెను. ఇంకొక మాట చెప్పనా వద్దా? సరిగ్గా నాకు ఒక 7 నిమిషాలు ఉంది. ఆ 7 నిమిషాల్లో ఈ ఒక్క మాట చెప్పేస్తాను, ప్రార్థన చేసుకెళ్ళిపోదాం. అదేంటంటే లేవియాకాండం 26వ అధ్యాయం. లేవియాకాండం 26వ అధ్యాయం 23వ వాక్యం. లేవియాకాండం 26:23. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక. అది చాలండి. శిక్షల మూలముగా, శిక్ష, పనిష్మెంట్. ఏం తలపైకి ఎత్తరా? చూసుకుంటా ఉంటారు బైబిల్ని. హల్లెలూయా. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే శిక్షల మూలముగా గుణపడాలంట. ఏమవ్వాలి? గుణపడాలంటే బాగు చేయబడాలి. మీరు శిక్ష మూలముగా గుణపడలేదే అనుకో, బహుభయంకరమైన పరిస్థితి. మీరు తర్వాత చదువుకోండి. ఈ 26వ అధ్యాయంలో అర్థమవుతుందా? ఇక 23 నుంచి మీరు చదివారంటే గుండె పగిలిపోద్ది. ఇప్పుడు అన్ని చదివించడానికి టైం లేదు, సమయం అయిపోతుంది. మరలా మీరు వెళ్ళి, అందులో ఆదివారం కదా, మరలా మీరు సాయంకాలం రావాలి కదా, రావాలా లేదా? తొందరగా ఇంటికి వెళ్ళాలి కదా. అందుకు ముగిస్తున్నాను. అందుకు టైం లేదంటున్నా, లేకపోతే టైం లేకేం కాదు. టైం ఆడకపోతే మన చేతిలో ఉంటుంది టైం. మీ చేతిలో లేదా వాచ్? నా చేతిలో కూడా ఉంది వాచ్. టైం ఎక్కడికి పోదు, మన చేతిలో ఉంటుంది. కానీ టైం లేకేం కాదు. కానీ మీరు మరలా రావాలి కనుక నేను త్వరగా విడిచిపెడతాను. మీరు తర్వాత ఈ 26వ అధ్యాయం 23వ వాక్యం నుంచి చదువుకుంటూ వెళితే మీరు గుణపడలేదే అనుకో. అసలు శిక్ష వచ్చిందే దేని కొరకు? బాగుపడడానికి. నీ మీద కక్ష కలిగి కాదు, నీ మీద ఈర్ష్య కలిగి కాదు, నిన్ను అనగదొక్కడానికి కాదు, నిన్ను అణిచివేయడానికి కాదు, నిన్ను మట్టి చేయడానికి కాదు. నువ్వు బాగుపడాలి. ఒక గాయం కలిగిందనుకో గుండెకి, ఒక పాఠం నేర్చుకోవడానికి. స్తోత్రం. నేను నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి, ఇట్లాంటి పాఠాలు. నిజం. నేను మీకు అట్లా కనబడను. కానీ ఎట్టా గాయం కలిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు అట్లా కనబడను. ఎందుకు కనబడనంటే ఇవన్నీ సర్వసాధారణం. ఎందుకు వచ్చాయి? సర్వసాధారణమని లెక్క పక్క లేకుండా విడిచిపెట్టమని, లైట్గా తీసుకోమని కాదు నేను చెప్పేది. గాయం కలిగినప్పుడు పాఠం నేర్చుకోవడానికి, కుంగిపోవడానికి కాదు, అధైర్యపడిపోవడానికి కాదు, నిరసలిపోవడానికి కాదు. గాయం కలిగిందా, దెబ్బ కలిగిందా, బాధ కలిగిందా, ఏంటి ఇందులో నేను నేర్చుకోవాల్సిందేంటి? ఎందుకు రాంగ్ స్టెప్ వేశాను, ఎందుకు నేను ఇలాగ ప్రవర్తించాను, దీనికి పర్యవసానమే కదా, దీనికి ప్రతిఫలమే కదా, ఇలా చేయబట్టే కదా ఇలా జరిగింది, కనుక ఇంకా ఎప్పటికీ ఎన్నటికీ ఇలా చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. నా మటుకు చెప్పాలంటే ఇట్లాంటి పాఠాలు ఎన్ని నేర్చుకున్నాను, ఇలాంటి పాఠాలు చాలానే నేర్చుకున్నాను నేను. ఇలాగా నేను మీకు సాక్షిగా చెప్తున్నాను. శిక్షకు కావే శోధనలల్ని ఉన్నత కృపతో నన్ను నింపుట. ఆ పాటలో ఆ పదం ఎందుకు పెట్టానంటే ఊరకనే పెట్టలేదు. ఊరికే కవితల్లాగా పార్కులో కూర్చొని కవులు లాగా రాసిన మాటలు కాదవి. నా గుండెల్లో కలిగిన అనుభవం నాకు తెలుసు, నా గుండెకు కలిగిన గాయం నాకు తెలుసు. అర్థమవుతుందా?
అనుభవించిన వాడిని గనుక, నడిచిన వాడిని గనుక, రుచి చూచిన వాడిని గనుక, గాయము వలన కలిగిన గేయం నా నోట రావాలి కనుక, ఆ గాయమే నాకు నేర్పిన ఆ పాఠమే ఒక ఔషధం కనుక కుంగిపోలేదు, దిగజారిపోలేదు, సంతోషించాను, పాఠం నేర్చుకున్నాను. ఓ, ఇట్లాంటి మనుషులతో మనం జాగ్రత్తగా ఉండాలేమో. దట్స్ ఆల్. ఎందుకు వచ్చింది శిక్ష? ఆ పాఠం, ఆ కనువిప్పు నీకు కలుగు చేయడానికి. అంతేగాని కుగిపోయి నేర్చి వెళ్ళిపోయి నాకు వచ్చింది, కష్టం వచ్చింది, శోధన వచ్చింది, ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలంటే తినడానికి బతుకు, ప్రభు కొరకు బతకాలి. హల్లెలూయా. ఎందుకు బతకాలనే మాట మన నోట ఎందుకు రాకూడదు? మన ముందు మన ప్రభు ఉన్నాడు గనుక. నిక్కచ్చిగా ఒక మాట చెప్పేస్తారా త్వరగా, ఇంక 3 నిమిషాలు ఉంది, ఆఖరి పాట. నేను ఒక మాట చెప్పనా, నీ కోసం నువ్వు ఎప్పుడు బతకద్దు, నీ కోసం ఎప్పుడు నువ్వు బతకద్దు. ఎందుకు బతకాలనే మాట నోట రాకూడదు. నువ్వు బతికిన ఆఖరి రోజైనా కూడా ప్రభు కొరకే బ్రతకాలి. నువ్వు బ్రతికిన ఆఖరి క్షణమైన ప్రభు కొరకే బ్రతకాలి. తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నాను. మరి అదే కాదు, ఆశించాలి. నా తుది శ్వాస విడిస్తే అది నీ సన్నిధిలోనే విజయంతో విడాలంతే. ఓటమి పాలైపోయి, కుంగిపోయి, దిగజారిపోయి, పడిపోయి, ఇంకా నా బతుకు అతుకైపోయింది, నాకెవరున్నారు, నాకెవరు లేరు. ఎవరు లేకపోతే పోయి నువ్వు ఉన్నావుగా. ఎవరు లేరు, నాకు అది లేదు, నాకు ఇది, నిరుత్సాహంతో, నీరసంతో, సతికిలు పడిపోయి అసంతృప్తితో నీ తుది శ్వాస విడవకూడదు. తుది శ్వాస విజయంతో విడవాలంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాయం దేని కొరకు? గాయం దేని కొరకు? పాఠం కొరకు. అక్కడ మంచి మాట వాడాడు, మంచి తెలుగు పదం అది, గుణపడడానికి. గుణపడాలి. శ్రమల మూలాన, శిక్ష మూలాన. అర్థమవుతుందండి? ఒక శిక్ష వచ్చిందంటే ఊరకనే రాదు. అందరు తలపైకి నన్ను చూడండి. ఒక శిక్ష కలిగిందంటే ఊరకనే వస్తుందా? రాదు. ఎందుకు వచ్చిందో గుర్తిస్తే చాలు, అంతే. అక్కడ మనం బలాన్ని పొందుకోవచ్చు, బలాన్ని పుంజుకోవచ్చు, మరలా సెటరేట్ అయిపోవచ్చు. ఆ గ్రహింపు మనకు లేకపోతే కుంగిపోతాం. నా అనుభవాల్లో ఎన్ని విధాలుగా నేను బలాన్ని పొందుకున్న రోజులు నాకున్నాయో. పడుకున్న నిద్ర పట్టక నిద్ర లేని రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి. నాకు తెలుసు. అంటే ఏదో వచ్చేసింది, ఏదో పడిపోయింది కాదు. మనుషుల స్వభావాలు, మనుషుల యొక్క ఈర్ష్య ద్వేషాలు, మనుషుల యొక్క కుట్ర, ఏమంటారు దాన్ని, కుతంత్రాలు, ఈ కుట్ర కుతంత్రాలు ఇలాంటివన్నీ చూస్తుంటాం కదండి, మనసు గాయమవుతుంది. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా, సమ్మతి కలిగిన మనసుతో నిమ్మళముగా. అయ్యో బాబోయ్, తర్వాత పాడుకోండి, ఇప్పుడు వద్దులే. భయంకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. నేర్చుకోవడమే. నేను ఊరకనే ఆ పాట, ఆ పదాలు అట్లాగా ఊరకనే పెట్టుకోలేదు. నేను అనుభవించినయ్యా ఇన్ని. నా 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 వ్యక్తిగత అనుభవాల్లో నేను దాటుకుని వచ్చినాయా అన్నీ. నా కొత్త ఏమి కాదు, లేకపోతే ఈ రోజున వాటికి బంబెలు పడిపోయి భయపడిపోయేదేమి కాదు. అలాగని ఏదో మీ సానుభూతి కొరకు చెప్పట్లే, మీ యొక్క విశ్వాస జీవితానికి ఊరట కొరకు చెప్తున్నాను అంతే. ఈ ఈర్ష ద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై తరరే రారే రారే గుండెలో నిండిన స్తుతి నొందే పూజ్యుడా. వందనాలు. అల్పకాల శ్రమలకే
అలసిన నా హృదయములో సహనము కలిగిల్చి నడుపుము నన్ను తుది వరకు. అల్పకాల శ్రమలకే ఏమైందయ్యా? ఏమైంది? తగిలింది సురుగ్గా ఒక దెబ్బ. మరి తగలకపోతే రాదు కదా. ఏంటి ఇవేమి కవి చాతుర్యాలు కాదు కదా, కల్పన కథలు కాదు కదా, ఎక్కడో బట్టి పెట్టినవి, ఎక్కడో పలికినవి కావు కదా. ఇవి జీవిత అనురాగాలై ఇవి స్తుతి కీర్తనగా వచ్చినవి కదా. ఇవి నేర్చుకున్న పాఠాలే. అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో సహనము కలిగిల్చి నడుపుము నన్ను తుది వరకు. మనుషులు కదండి, అలసిపోతామండి, అలసట చేస్తారు. చ మనుషులు కూడా ఇట్లా ఉంటారా? ప్రేమించేవాళ్ళు కూడా ఇట్లా ఉంటారా? నానేవాళ్ళు ఇట్లా ఉంటారా? అరే ఇలాగ అన్నారా, ఇలాగ ఉంటా. వేద గుండెకి కోత, గుండెకి గాయం కలుగుతుంది. అప్పుడు ఒక పాఠం నేర్చుకోవాలి. ఏమని? నా ప్రభు తప్ప నమ్మదగిన వాడు ఎవడు లేడురా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకాస్త దేవునికి మనకు ఆ సహవాస సంబంధం ఏమవ్వాలి? పటిష్టమవ్వాలి. అంతేగాని నన్ను అట్టు చూశారు, నన్ను ఎట్టు చూశాడు, వాళ్ళని ఎట్టు చూశాడు అట్లా అనుకుంటే ఏం కాదు. ఇలాంటి చేదైన అనుభవాలు, ఈ శిక్ష మనకు కలిగినప్పుడు, ఈ శిక్ష గుణపడడానికి, ఒక్క మాట చెప్పాలంటే గుణపడడం అంటే స్వస్థ చిత్తులు కావడానికి. అంతేగాని ఇంకా రోగంలో పడిపోయి అన్నం నీళ్ళు మానేసి మూతి ముందుకొచ్చి కళ్ళు గుంటపడి అమ్మా అమ్మా ఏంటట్టు అయిపోయావు? ఉపవాసమా కుక్క మాసమా? అట్లా అవ్వకూడదు. సింహం ఎప్పుడు కూడా హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే భయపడి కాదు, వేగాన్ని పెంచడానికి. హల్లెలూయా. మరి ఆనందించే వాళ్ళు స్తోత్రం గట్టిగా చెప్పండి మరి. హల్లెలూయా. సింహం ఒక అడుగు వెనక్కేస్తే అబ్బా వెనకేసేసింది, అబ్బా ఓడిపోయింది, అబ్బా అయిపోయింది అనుకుంటారా? చెక్కలాడా, సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే అర్థం ఏంటి? ఉన్న వేగానికంటే ఇంకా వేగం పెంచడానికి. అంతేగాని కుంగిపోకూడదు, బలహీనపడిపోకూడదు. ఒక మాట చెప్పి ముగిచేస్తున్నాను. ఆఖరి శ్వాసలో యేసయ్య శిలువలో విరాడుతూ బిగ్గరగా కేక వేశాడంట. నాకెందుకు ఆ మాట చదివినప్పుడు ఏమంత బిగ్గరగా కేకలు ఉడికి చెవుడా కాదు, విజయ సంకేతం అది. హల్లెలూయా. బిగ్గరగా కేకేశాడట. తండ్రి సమాప్తమైనదే. విజయ కేకదంతే. ఓడిపోయి సమాప్తమైందయ్యా అట్లా అన్నాడా? శరీరంలో రక్తం అంతా కారిపోయి, నీరంతా కారిపోయి, శరీరం ఎండిపోయి సిలువలో ప్రాణాన్ని విడిచేస్తూ కూడా ఆయన ఆ ఏమంటారు దాన్ని, విజయధ్వని అంతే. ఆఖరి తుది శ్వాస విడుస్తూ కూడా కేక వేయాలంతే. ఆమేన్. ఎక్కడ మనం డౌన్ అవనే తగులుతాయి, దెబ్బలు తగులుతాయి. ఎందుకు తగులుతాయి? గుణపడడానికి, స్వస్థత కలగడానికి, గ్రహింపు కలగడానికి, కనువిప్పు కలగడానికి, మేలు కలగడానికి, దీవెన కలగడానికి, కృపను సమృద్ధిగా అనుగ్రహించడానికి. అందరు లేచి నిలబడండి. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని
వేరెవరు నాకు లేరని వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే వేనోళ్ళ కొనియాడి నాశలు తీరవే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు స్తోత్రం కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే వేనోళ్ళ అందరూ గట్టిగా గ్లోరీ కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు స్తోత్రం కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే నా సన్మానానికే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నీవేనయ్యా నా యేసయ్యా ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా పరిశుద్ధుడా నా యేసయ్యా మహోన్నతుడా సర్వోన్నతుడా ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా పరిశుద్ధుడా మహోన్నతుడా నీవేనయ్యా మహనీయుడవు నీవే 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 ఆమె నీవే నా సన్మానానికే మహనీయుడవు నీవే యేసయ్యా మహనీయుడవు నీవే మహనీయుడవు నీవేనయ్యా స్తుతి ఘన మహిమ
నీకేనయ్యా స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా. యేసయ్యా స్తుతి ఘన మహిమ నీకేనయ్యా స్తుతి ఘన మహిమలు నీకే. ఖాడ్ ఖాడ్ ఖాడ్